హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం తొక్కే కదా అని పడేసేస్తాం, కానీ అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ముందుగా మనం బీరకాయ తొక్కలని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి, వాటర్ లేకుండా. అలాగే అందులోకి టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకోవాలండి. పోపులు అయితే వేరుశనగ, శనగపప్పు, జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో మనకి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వేరుశనగ గుళ్ళు, అలాగే శనగపప్పు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని వాటర్ లేకుండా చూసుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. మనం కర్రీ లేకపోయినా పచ్చడితో అయినా తినేసేవచ్చండి. అలాగే ఇందులో కొంచెం చింతపండు, మీ రుచికి తగ్గ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఒక 1 వీక్ అలా నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది మగ్గడానికి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ముక్క చూసారా, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. వాటర్ అయిన అవసరం లేదు అసలు. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని పప్పు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం, చాలా ఈజీ కూడా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిశ్రమాన్ని అంతా ఇందులో కలిపేసుకోవడమేనండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.